సో ఈరోజు క్లాస్లో మనం నెస్టెడ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు ఈ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ నేను ఒకసారి విన్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. విన్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్, ఇంకేం కాదు. విన్ వర్డ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఏంటి ఇస్తున్నాను అంటే, ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను మీకోసం, మీ కంఫర్ట్ కోసం. క్లోజ్. ఇక్కడ ఇస్తున్నాను ఏమని టెక్స్ట్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్ అని ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్, ఎంటర్. ఇందులో ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్ అని ఇస్తున్నాను. ఇన్పుట్ డివైజెస్ ఎంటర్. ఇన్పుట్ డివైజెస్లో ఏంటి, కీబోర్డ్ మౌస్, స్కానర్, మైక్రోఫోన్ ఇలాంటివి. సో ఇక్కడ మీకు ఏబిసిడీలు వద్దని కూడా మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఈ బుల్లెట్స్ అని ఇచ్చుకుంటాం. యాక్చువల్గా ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్, దీన్ని మనం ఏమంటాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం, ఇది ఆర్డర్డ్ లిస్ట్ అంటాం HTML. సో ఇలా ఇందులో సబ్ రావడం కోసం ఏం చేయాలి, వీటిని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అంటారు. నెస్టెడ్ లిస్ట్, సబ్లో సబ్. ఇప్పుడు దీనికి మరి చూడండి ఇలా వస్తుంది మళ్ళీ టూకి సంబంధించి 2 ఇచ్చేసుకొని ఇక్కడ అవుట్పుట్ డివైజెస్ అని ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ డివైజెస్ ఇక్కడ మళ్ళీ సబ్ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ మానిటర్, ప్రింటర్ ఎట్సెట్రా. మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, LCD ప్రొజెక్టర్ ఇలాంటివి. ఓకేనా. సో ఇవి ఇలా సబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం ఎలా చేయాలి అన్నదాని కోసం ఈరోజు మనం నెస్టెడ్ లిస్ట్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ రెగ్యులర్గా ఎప్పుడు ఓపెన్ చేసేదే నోట్ ప్యాడ్. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తప్పదు, ప్రతిసారి ఇది మనం రాస్తున్నాం, బోర్ అవుతున్నాం. నేనైతే రెడీ చేసి ముందే ఉంచేద్దాం అనుకుంటున్నాను, కానీ వద్దు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అది మనకు మైండ్లో ప్రాపర్గా రిజిస్టర్ అయి ఉంటుంది. HTML ట్యాగు, వెంటనే హెడ్ ట్యాగు, హెడ్ ట్యాగ్ తాలూకా ఎండింగు, హెడ్ ట్యాగ్ తాలూకా ఎండింగు, హెడ్లో టైటిల్ ట్యాగ్. ఇలా రెగ్యులర్గా రాయడం వల్ల మనకు తెలియకుండానే మన మైండ్లో అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఇక్కడతో టైటిల్ ట్యాగు, ఎండింగ్. టైటిల్ ఏమిద్దాం, నెస్టెడ్ లిస్ట్ అని ఇద్దాం. నెస్టెడ్ లిస్ట్. ఓకే, ఇలా ఉన్నాయండి. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఆల్ ఫైల్స్ డెస్క్టాప్ మీద నెస్టెడ్ లిస్ట్ .html డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇది కాస్త రీస్టోర్ చేసేసి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నెస్టెడ్ లిస్ట్ అని టైటిల్ ఇక్కడ వచ్చేసిందా, అంటే మనం టైటిల్ ఇచ్చాం కాబట్టి టైటిల్ ఇక్కడ వచ్చేసింది. ఇలా పక్కన ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. హెడ్ అయిపోయింది. ఇప్పుడు హెడ్ ఎండింగ్ కూడా చేసేసాం కదా. ఇప్పుడు బాడీ రాసుకుందాం. బాడీ స్టార్టింగ్ అలాగే బాడీ ఎండింగ్ కూడా ఇక్కడ రాసేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఒకేసారి రాసేస్తే ఇంకా ఏ కన్ఫ్యూజన్ ఉండదు మనకి. బాడీలో ఏం రాస్తున్నాం, ఫాంట్ కలర్ బ్లూ తీసుకుందాం. ఫాంట్ కలర్ COLOR కలర్ ఈక్వల్స్ టు బ్లూ. ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు వాట్, బ్లూ. డబుల్ క్లిక్ చేసేసి బ్లూ అని ఇస్తున్నాను. ఫాంట్ కలర్ బ్లూ. అలాగే Ctrl+S రీఫ్రెష్. ఏం లేదు ఇక్కడ, పెద్ద మార్చడానికి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకేముంది, బోల్డ్ చేస్తున్నాను. బోల్డ్ లెటర్స్లో ఏమని ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్. ఇక్కడతో బోల్డ్ క్లోజ్ చేసేస్తున్నాను. Ctrl+S రీఫ్రెష్. ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్. మనం ఎటువంటి లెఫ్ట్ మార్జిన్, టాప్ మార్జిన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది ఆ కార్నర్కే వస్తుంది యాజ్ యూజువల్గా ముందు నుంచి వచ్చినట్టుగానే. ఓకే, ఇక్కడ నెక్స్ట్ దీంతో ఇక్కడతో బ్రేక్ చేద్దాం. BR ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్డర్డ్ లిస్ట్ ఇస్తున్నాం. ఆర్డర్డ్ లిస్ట్ అంటే 1 2 3 వస్తాయి అనమాట. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, 1 2 3. ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్ ఈక్వల్స్ టు 1. స్టార్ట్ ఈక్వల్స్ టు వాట్, 1. 1 నుంచి స్టార్ట్ చేయమని చెప్పాం. ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాం. టైప్ ఈక్వల్స్ టు 1. Ctrl+S రీఫ్రెష్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మనకి ఏమి ఇవ్వలేదు కదా లిస్ట్లో. ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ ఇవ్వండి ఒక్కొక్కటి. లిస్ట్ ఐటమ్స్లో ఫస్ట్ ఏంటి, ఇన్పుట్ డివైజెస్. Ctrl+S రీఫ్రెష్. 1 ఇన్పుట్ డివైస్ వచ్చేసింది ఇక్కడ.
ఓకే, అయిపోయింది. దాని తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈక్వల్స్ టు స్క్వేర్ అని ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, కిందకి వచ్చి అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈక్వల్స్ టు టైప్స్ ఉన్నాయి కదా, 3 ఉంటాయి కదా టైప్స్. ఏంటంటే అవి సర్కిల్, డిస్క్, అలాగే స్క్వేర్. డిస్క్ అంటే ఫిల్ అయినటువంటి సర్కిల్, సర్కిల్ అంటే నాన్ ఫిల్డ్ సర్కిల్, స్క్వేర్ అంటే ఫిల్ అయినటువంటి స్క్వేర్. సో ఇక్కడ మనకేం చేసాం, మనం ఇక్కడ యూఎల్ టైప్ ఈక్వల్స్ టు అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ టైప్ ఈక్వల్స్ టు స్క్వేర్ అని ఇచ్చాం. అంటే మనకి స్క్వేర్స్ కావాలి, SQUARE స్క్వేర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లిస్ట్ ఐటమ్స్, LI లిస్ట్ ఐటమ్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ కీబోర్డ్, మళ్ళీ LI అని ఇస్తున్నాను లిస్ట్ ఐటమ్స్. కీబోర్డ్, మౌస్, మళ్ళీ LI లిస్ట్ ఐటమ్స్, అంటే ఒకదాని కింద ఒకటి వస్తాయి లిస్ట్ ఐటమ్స్. LI మౌస్, స్కానర్, మళ్ళీ లిస్ట్ ఐటమ్స్. స్కానర్ తర్వాత జాయ్స్టిక్, మళ్ళీ జాయ్స్టిక్ తర్వాత లిస్ట్ ఐటమ్, జాయ్స్టిక్ తర్వాత ట్రాక్ బాల్, మళ్ళీ లిస్ట్ ఐటమ్. ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మీరు. మనం డిజిటల్ కెమెరాతో ఆపేద్దాం. డిజిటల్ కెమెరా కంట్రోల్ S, రీఫ్రెష్. కీబోర్డు, మౌస్, స్కానర్, జాయ్స్టిక్, ట్రాక్ బాల్ అండ్ డిజిటల్ కెమెరా వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడతో అన్ఆర్డర్డ్ లిస్ట్ని బ్రేక్ చేసేస్తున్నాం. UL అన్ఆర్డర్డ్ లిస్ట్ని బ్రేక్ చేసేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేస్తున్నాం, మనం లైన్ బ్రేక్ చేస్తున్నాం. అలాగే ఫాంట్ కూడా ఆపేస్తున్నాం. ఇక్కడతోటి ఫాంట్ కూడా ఇక్కడతో ఆపేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఫాంట్ ఫేస్ ఈక్వల్స్ టు ఏరియల్ and then size equals to 2, color equals to red, క్లోజ్ చేసండి. ఇప్పుడు LI లిస్ట్ ఐటమ్స్ LI అవుట్పుట్ డివైజెస్. ఆబ్వియస్లీ మనం గెస్ చేసింది అవుట్పుట్ డివైసెస్. అలాగే అవుట్పుట్ డివైజెస్ జస్ట్ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. 2 అవుట్పుట్ డివైజెస్. 2 అనే దానికి కలర్ మారలేదండి, ఆ బ్లూ కలర్ వచ్చింది. చూద్దాం దానికి ఎలా వస్తుంది, ఎలా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. ఇందులో చూడండి ఒకసారి ఇంకేమవుతుంది ఇందులో అవుట్పుట్ డివైజెస్లో. ఇందులో అన్ఆర్డర్డ్ లిస్ట్, మళ్ళీ UL అన్ఆర్డర్డ్ లిస్ట్. టైప్ డిస్క్ పెడదాం. టైప్ ఈక్వల్స్ టు ఇంతకుముందు స్క్వేర్ పెట్టాం కదా టైపు, ఇక్కడ డిస్క్ పెడదాం. DISC డిస్క్. మళ్ళీ ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్. ఫస్ట్ ఇది మానిటర్, మళ్ళీ లిస్ట్ ఐటమ్స్లో ప్రింటర్, మళ్ళీ లిస్ట్ ఐటమ్స్లో ఇంపాక్ట్ ప్రింటర్. అదంటే ఇది ప్రింటర్ అని సరిపోతుంది కదా, ఇంపాక్ట్ ప్రింటర్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఇవన్నీ ఎందుకు వద్దు. మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్. లిస్ట్ ఐటమ్ ప్రొజెక్టర్. ఇక్కడ ఎన్ని ఇచ్చాం, 3, 4, 5, 6 ఇచ్చాం కదా, ఇక్కడ 6 ఇచ్చేద్దాం. లిస్ట్ ఐటమ్ ప్లాటర్, PLOTTER ప్లాటర్. 1, 2, 3, 4, 5 అయ్యాయి. ఇంకోటి ఇచ్చేద్దాం. హెడ్ఫోన్స్. అలాగే హెడ్ఫోన్స్. ఓకే, కంట్రోల్ S, దీన్ని సేవ్ చేసేసాం. ఓకే, ఇక్కడతో దీన్ని బ్రేక్ చేసేద్దాం. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ బ్రేక్. మళ్ళీ నెక్స్ట్ కావాలనుకుంటే ఆర్డర్ లిస్ట్ కూడా బ్రేక్ చేసేద్దాం. ఇక్కడతో ఆర్డర్డ్ లిస్ట్ కూడా బ్రేక్ చేసేసాం. ఫాంట్ కూడా బ్రేక్ చేసేద్దాం. ఫాంట్ కంట్రోల్ S, రీఫ్రెష్. ఓకే, ఇప్పుడు కొద్దిగా జూమ్ చేస్తే ఓకే, ఈ బ్లూ కలర్ రిపీట్ అవ్వదు. ఇక్కడ 1, 2 అనేది బ్లాక్ కలర్లోనే వచ్చినాయి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. కానీ ఈ రెండింటికి కూడా దీనికి ఈ కలర్ వస్తే బాగుంటుంది. దానికోసం ఏం చేయాలి, ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ 1, టైప్ 1, కలర్ బ్లూ ముందునే ఇచ్చుకున్నాం. బ్రేక్
ఓకే, చూద్దాం తర్వాత ప్రోగ్రాంలో. ప్రస్తుతానికైతే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్. సో ఎందుకు ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్ అయిందంటే, ఎగ్జాంపుల్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్ అనేది ఒక సైడ్ హెడ్డింగ్ అయితే అందులో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అని 2 సైడ్ హెడ్డింగ్లు. ఆ సైడ్ హెడ్డింగ్లో సబ్ ఆప్షన్స్ మనం డిస్ప్లే చేస్తాం అనమాట. కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయిస్టిక్, ట్రాక్ బాల్, డిజిటల్ కెమెరా అని. అవుట్పుట్ డివైస్ మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్, ప్లాటర్, హెడ్ ఫోన్స్ అని డిస్ప్లే చేస్తాం అనమాట. ఇది నెస్టెడ్ లిస్ట్ అనేటటువంటి ఒక ట్యాగ్. ఓకేనా? జూమ్ బాగా తగ్గించుకొని 100% జూమ్ పెడితే ఇలా ఉంది. రైట్? ఆల్ రైట్, థ్యాంక్ యూ.